అందరికీ నమస్కారము. శివభక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు వామన ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువు భాద్రపద శుక్ల ద్వాదశి రోజు వామనావతారంలో భూమి మీద జన్మించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. వామనావతారానికి ఒక విశేషమైనటువంటి కథ ఉంది. పూర్వం బలిచక్రవర్తి ఆయన గొప్ప శక్తిని సంపాదించి ఒకసారి ఇంద్రుడి మీదకు యుద్ధానికి వెళ్ళడం, ఆ యుద్ధంలో బలిచక్రవర్తి ఓడిపోయిన తర్వాత శంకరాచార్యుని గురువుగా పొంది ఆయన అనుగ్రహం పొంది ఆయన యొక్క శక్తి మహిమలను సంపాదించుకొని ఇంద్రునితో యుద్ధం చేసి యుద్ధంలో ఇంద్రుణ్ణి ఓడించి ఆయన తేజస్సును నాశనం చేసి ఇంద్ర పదవిని పోగొట్టాడు. బలిచక్రవర్తి ఈ సృష్టి మొత్తానికి రాజు అవ్వడం జరిగింది. ఇంద్రుడు తన తల్లి అదితి దగ్గరకు వెళ్ళి ఆమెను ప్రార్థించడం, అతిథి శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణువు ప్రత్యక్షమై ఆమె కుమారుణ్ణి రక్షించడానికి నీ యొక్క గర్భంలోనే వామనుడిగా ఇంద్రుని తమ్ముడిగా జన్మిస్తానని చెబుతాడు. తాను జన్మించిన తర్వాత బలిచక్రవర్తిని అంతమొందిస్తానని అదితితో చెప్తాడు. అదితితో చెప్పిన విధముగా అదితి గర్భంలో శ్రీ మహావిష్ణువు భాద్రపద శుక్ల ద్వాదశి నాడు వామనుడిగా జన్మించాడు. అదే వామన అవతారం వామన ద్వాదశిగా చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళారు. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను అడిగి త్రివిక్రముడైన మొత్తం జగత్తునంతను 2 అడుగులతో మిగిలిన 1 అడుగుతో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి ఇంద్రుణ్ణి రాజుగా చేశాడు. కనుకనే ఈ అవతారానికి అంతటి విశిష్టత ఉన్నది. ఈరోజు వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం, బ్రాహ్మణులకు దానములు చేయడం, ఉపవాసం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. వామనావతారంలో ఉన్న మహావిష్ణువును పూజించి వామనావతార కథను చదివినట్లయితే ఆయన అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు మనం వామన ద్వాదశి రోజున స్వామివారి లీలలు విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఒకనాడు ఇంద్రుడు సవతీర్చి ఉండగా దేవతల గురువైనటువంటి బృహస్పతి అక్కడికి వస్తాడు. అందరి వద్ద పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ఇంద్రుడు తన గురువు వస్తే కనీసం లేచి గౌరవించకుండా ఉదాసీనంగా ఉంటాడు. ఆ విధంగా అగౌరవపరిచినటువంటి బృహస్పతిని ఎంతో ఆగ్రహానికి వెళ్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు తను చేసినటువంటి తప్పును గ్రహించి బృహస్పతి ఇంటికి బయలుదేరుతాడు. ఇంద్రుడు తన ఇంటి వద్దకు వస్తున్నాడని గ్రహించి బృహస్పతి ఇంద్రుడికి కనిపించకుండా అంతరార్థం అయిపోతాడు. ఇక ఇంద్రుని బృహస్పతి అనుగ్రహం తప్పిందని అసురులకు తెలిసి అసురులు శంకరాచార్యుల యొక్క అనుగ్రహంతో యుద్ధము ప్రకటించి ఇంద్రాదులను ఓడించి స్వర్గం నుండి తరుముతారు. ఏం చేయాలో తోచక బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగినటువంటి వృత్తాంతం అంతా చెబుతారు. అప్పుడు ఆ బ్రహ్మ విషయాన్ని గ్రహించి ఇంద్రునితో వారికి గురువు అవసరం ఉందని చెప్పి ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురువుగా ఉండమని అర్థించమని చెబుతాడు. ఇక విశ్వరూపుడు చాలా భిన్న వయసులోనే ఎన్నో యజ్ఞాలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు. ఇంద్రుడు బ్రహ్మ యొక్క సూచన ప్రకారం విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురుస్థానాన్ని తీసుకోవాల్సిందిగా తమకు స్వర్గం లభించే మార్గాన్ని ప్రసాదించి ఆ స్వర్గసుఖాలు అందించమని కోరుతాడు. విశ్వరూపానికి 3 ముఖాలు ఉంటాయి. ఆయన ఒక ముఖంతో అవిస్సు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు, మరో ముఖంతో సురాపానం చేస్తాడు, 3వ ముఖంతో సోమరసం తాగుతాడు. యజ్ఞాలలో విశ్వరూపుడు మొదట తనకు తారతమ్య భేదం అనేది ఉండదని, బ్రహ్మజ్ఞానం కలవాడునని, తాను యొక్క జీవనం పడిపోయినటువంటి ఒడ్లు ఏరుకొని జీవనం సాగిస్తున్నానని అనేవాడు. నేను మీ కోరికను మన్నించి నేను గురుతత్వం వహించి మీకు పౌరోహితం చేస్తే మీ యొక్క కోరికల కోరుకు నేను యజ్ఞాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుందని అనగా ఇంద్రాదులు విశ్వరూపుని మరింత వేడుకోగా వారి కోరికను మన్నించి గురుతత్వం వహిస్తాడు. విశ్వరూపుడు ఆ తర్వాత అసురుల సామర్థ్యాన్ని అంచనా వేసి ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశం చేస్తారు. నారాయణ కవచం విశేషం చెబుతూ ఒకప్పుడు కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని అనునిత్యం పఠిస్తూ ఒక ఎడారిలో ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. నారాయణ కవచం తేజస్సు అస్థికలకు పట్టేసింది. ఆ విధంగా ప్రాణాలు విడిచిపెట్టినటువంటి కౌశికుడు అస్థిపంజరం ఎడారిలో పడిపోయింది. ఒకరోజు చిత్రవీరుడు అనేటువంటి గంధర్వుడు భార్యతో కలిసి ఆకాశ మార్గంలో విమానంలో ఆ మార్గం గుండా వెళుతుండగా విమానం అక్కడి వరకు వచ్చి కౌశికుడి యొక్క అస్థికలు ఉన్న ప్రదేశం వద్ద ఆగిపోతుంది. విమానం కిందకు పడిపోయింది. అప్పుడు గంధర్వుడు భార్యతో బయటపడిపోయాడు. అప్పుడు వాళ్ళకీయుడు అనేటువంటి మహర్షి అక్కడికి వచ్చి
చిదావక్తుడికి కౌశికుడి యొక్క వృత్తాంతం తెలిపి నారాయణ కవచ ప్రభావం వలన విమానం ఆగిపోయిందని, ఆ అస్థికలను సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆచమనం చేస్తే విమానం తప్పకుండా కదులుతుందని తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మహర్షి. ఇక చిత్రవీరుడు ఆ మహర్షి చెప్పినట్లుగా చేస్తే విమానం ముందుకు కదులుతుందని విశ్వరూపుడు నారాయణ కవచ మహత్యాన్ని తెలుపుతూ కేంద్రానికి నారాయణ కవచాన్ని ఉపదేశిస్తాడు. నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు అసురులపైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకుంటాడు. ఇంద్రుడు విశ్వరూపుడితో అమరావతిలో ఉన్నటువంటి భాగ్యాలను ఆనందించమని చెబితే విశ్వరూపుడు గురువులకు శిక్షలే ధనమని చెబుతాడు. విశ్వరూపుడు యజ్ఞాలలో హవిస్సులు తీసుకుని ఇస్తూ ఉండేవాడు. విశ్వరూపుడు తల్లి రచన రాక్షస వంశానికి చెందింది. అందుచేత అసురులు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అసురులకు మేనమామ అయినటువంటి విశ్వరూపిణి యజ్ఞాలలో హవిస్సులను ఇంద్రుడికి తెలియకుండా తమకు ఇవ్వమని కోరుకుంటారు. బ్రహ్మజ్ఞానం కలిగి తారతమ్య భేదాలు లేనటువంటి విశ్వరూపుడు రాక్షసులు కోరిన విధంగా ఆ యొక్క హవిస్సులో కొంత భాగం రాక్షసులకు ఇస్తూ ఉండేవాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఇంద్రుడికి ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు ఇంద్రుడు యుక్తాయుక్త వీక్షణ విడిచి తన వద్ద ఉన్న చంద్రహాసంతో విశ్వరూపుడి మొండెము శిరస్సు నరికివేస్తాడు. సురాపానం చేసేటువంటి శిరస్సు ఆడపిచ్చుకగా మారిపోయింది. సోపానం చేసేటువంటి శిరస్సు కౌజపక్షిగా మారిపోయింది. అన్నం తినేటువంటి శిరస్సు తిత్తిరిపిట్టగా మారిపోయింది. ఈ 3 పక్షులు విశ్వరూపుడు చేసినటువంటి బ్రహ్మహత్య పాతకాన్ని సూచిస్తాయి. ఈ 3 పక్షులు 1 ఏడాది కాలం మరుసటి ఇంద్రుడు చెవుల్లో రోదగా ఉండేవే. వాటి బాధ భరించలేక బ్రహ్మహత్య పాపాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన యొక్క పాపాన్ని 4 భాగాలుగా చేసి భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలుభాగం పంచుతాడు. బ్రహ్మహత్య పాతకం పాపం తీసుకునేందుకు ఆ 4 జాతికులకు 4 వరాలు ఇచ్చాడు. భూమికి వరంగా ఇక్కడ గోధులు ఇస్తే ఆ గోధులు తామంత తాము కోరుకున్నట్లుగా, వృక్షాలకు ఎవరైనా హాని మొదలు ఉంచితే కొమ్మలు ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదంటే మొక్క తామంత తాము పెరిగేటట్టుగా క్రోమ ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగల యందు కోదిపాపాలు ఎక్కువ సుఖాన్ని ప్రసాదిస్తాడు. ఇక బ్రహ్మహత్య పాతకం కేంద్రం వారు అనుభవించేటట్లు బాధలు, భూమి కొన్ని పలుచోట పంటలు లేకుండా ఉండడం, అంటే ఉసర క్షేత్రాలు నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం, తన కుమారుడైనటువంటి విశ్వరూపుడి మరణ వార్త స్పష్ట ప్రజాపతికి తెలుస్తుంది. స్పష్ట ప్రజాపతిని సంహరించేందుకు ఒక కొడుగు కావాలని కోరుకుంటూ ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. యజ్ఞాన్ని పరిసమాప్తి సమయానికి యజ్ఞగుండం నుండి ఒక పెద్ద రూపం ఆ యజ్ఞగుండంలో నుండి బయటికి వస్తుంది. ఆ విధంగా పుట్టినటువంటి వెంటనే ఆ రూపం బ్రహ్మాండం అంతా వ్యాప్తి చెందింది. బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయింది కాబట్టి దానికి ఉత్తాసురుడు అని నామకరణం చేశారు. ఆ ఉత్తాసురుడు ఆకాశాన్ని చంపారించారంటారు. గ్రహాలను నాకాడు ఇంద్రుడు ఎక్కడ ఉంటాడని పెద్ద గర్జన చేశాడు. ఆ విషయం తెలిసినటువంటి ఇంద్రుడు తన యొక్క సైన్యాన్ని అంతటా కూడా తీసుకొని ఉత్తాసురులతో యుద్ధానికి వెళ్తాడు. దిక్పాలకులు వేసినటువంటి అస్త్రాలని కూడా ఉత్తాసురుడు గురిలో తీసుకుని నోట్లో చెయ్యాలో పారిపోక బ్రహ్మ వద్దకు వెళ్ళారు. అది చూసి నిష్ఠానులై ఏమి చెయ్యాలో తోచక మహావిష్ణువు వద్దకు వెళ్ళి తమ బాధను మొరపెట్టుకుంటాడు. ఆ యొక్క ఆర్తరాధన పారాయణుడు చక్రధర్మతో, కౌస్తవ పద్మాలతో, శీర్షవర్షముతో, వనమాలలతో వారికి ప్రత్యక్షమయ్యాడు. అభయ ప్రకటన చేశారు. వారికి రాకకు కారణాన్ని వివరించగా జరిగినటువంటి వృత్తాంతమంతా చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వృత్తాసురుణ్ణి వధ జరగాలంటే దిచి మహర్షి వెన్నుముక నుండి తయారు చేసినటువంటి వజ్రాయుధం వల్ల మాత్రమే జరుగుతుందని తెలిపాడు. ఇక ఆర్తరార్థ పరాయణుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దిచి మహర్షి వద్దకు వెళ్ళి వెన్నుముకను కోరవలసిందిగా చెబుతాడు. ఆ మాట విన్నటువంటి వృత్తాసురుని సంహరించడం వలన మరలా బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని ఆలోచించుండగా దిక్పాలకుడు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా చేయవలసి వచ్చినటువంటి బ్రహ్మహత్య పాతకం అశ్వమేధ యాగం చేయడం వలన పోయే విధముగా తాము చేస్తామని ఊరట పుట్టిస్తారు.
అప్పుడు ఇంద్రుడు దిక్పాలకులతో దిచిమహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. దిచిమహర్షి శరీరాన్ని కోరడానికి ఇంద్రుడు ముందుకు వెళ్ళకపోవడంతో చూసి దిక్పాలకులు ఇంద్రుడిని ముందుకు తోస్తారు. అప్పుడు ఇంద్రుడు వృత్తాంతాన్నంతా చెప్పి తనకు దిజి శరీరాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటారు. దిజిమహర్షి అప్పటికే 2 సార్లు జన్మ పొందినవాడు. దిజి ఏకకాలంలోనూ నారాయణ కవచమును తీస్తూ నరనరాలలోనూ ఎముకలతో నారాయణ మంత్రం ప్రభావితమైనది. అప్పుడు ఇంద్రుడు తన యొక్క వృత్తాంతమంతా చెప్పి శరీరాన్ని కోరగా దిజిమహర్షి ఎవరైనా కానీ తన శరీరాన్ని అచ్యుతుడు వచ్చి అడిగినా ఇచ్చేస్తాడు. తత్వగుణ సంపద కలిగినటువంటి తన శరీరాన్ని తునకలుగా చేసి ఎముకలు ఏరి విశ్వకర్మ చేత ఒక ఆయుధం చేసి ఆ ఎముకలను హింస చేయడానికి వాడతారా అని అడగా దేవేంద్రుడు తమకు ఇప్పుడు గత్యంతరము లేదని తామును కాపాడమని అర్చిస్తారు. అప్పుడు దిజిమహర్షి ఏదో పరిహాసానికి ఓ ప్రశ్న వేశాను, కానీ ఈ శరీరం తనది కాదని, ఈ శరీరం కేవలం ఈశ్వరుడిదని, తన యోగ నిద్రలో ఉన్నటువంటి ప్రాణవాయువును పైకి లేపి అనంతంలో కలిపి శరీరాన్ని పడగొట్టేస్తాడు. అప్పుడు ఇంద్రాదులు శరీరాన్ని కోసి ఎముకలు విశ్వకర్మకు ఇచ్చి ఆ విశ్వకర్మ చేతను రంజక కలిగినటువంటి వజ్రాయుధం తయారు చేస్తారు. అలా తయారు చేసినటువంటి వజ్రాయుధం తీసుకొని తన యొక్క సైన్యంతో ఐరావతానికి వృత్తాసుడి మీదకు యుద్ధానికి వెళ్తాడు. ఇంద్రుడు యుద్ధం వచ్చినట్లు ఎదురు చూసి వృత్తాసురుడు ఇంద్రునితో ఓరి ఇంద్ర నువ్వేనా, ఇంద్రుడి నువ్వేనా, నా అన్న విశ్వరూపుణ్ణి సంహరించింది నువ్వు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన ఉపాయంతో దిజి ఎముకలతో వజ్రాయుధం చేయించుకోవడానికి వచ్చావు. ఈరోజు నేను నిన్ను తప్పకుండా సంహరిస్తాను, లేదా నీకు శ్రీమన్నారాయణ అండ ఉండడం వలన నేను మరణిస్తాను అని అనగా ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. వృత్తాసురుడు అస్త్రశస్త్రాలు ఏమీ లేకుండా ఏమీ కూడా ఉపయోగించలేదు. అతను గట్టిగా అరిస్తే సగం మంది దేవతలు పారిపోయారు. మరి ఒక సైన్యం వృత్తాసురుడు పాదములతో తొక్కుంటూ వెళ్తాడు. ఆ శూలముతో ఐరావతాన్ని పోటు పొడుస్తాడు. అలా పోటు పొడవడం వల్ల ఇంద్రుడు ఐరావతం నుండి కిందకు పడిపోతాడు. ఇంతకాలానికి అదృష్టం బాగుండి నువ్వు నా కళ్ళెదురుగా కనపడ్డావు. నువ్వు బ్రాహ్మణుని సోదరుని గురువుని చంపావు. 3 హత్యలు చేసినటువంటి కూడా నీకు ధర్మం కూడా తెలుసు. నేను ఇంతగా మాట్లాడుతుంటే నీవు వజ్రాయుధాన్ని ఎందుకు ప్రయోగించడం లేదు? ఇది వరకు నువ్వు ప్రయోగించినటువంటి వజ్రాయుధం కూడా వ్యర్థం అవుతుందని భయపడుతున్నావా? పిసినారివా, ఆశించినటువంటి వాడిలాగా నా మీద ప్రయోగించిన వజ్రాయుధం కూడా వ్యర్థమవుతుందని భయపడుతున్నావా? ఇంద్ర, నీ యొక్క వజ్రాయుధం దిచిది మహర్షి తేజస్సుతో, శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సుతో నిండి ఉంది. ఇదంతా కూడా నీకు చెప్పింది శ్రీ మహావిష్ణువు చేత ఆశ్రమించబడిన ఆయన యొక్క తేజస్సుతో కూడి ఉన్నటువంటి వజ్రాయుధంతో సంహరించు. పరమాత్మ ఎటువైపు ఉంటాడో అటువైపు గెలుపు, సంపద, మంచి గుణాలు ఉంటాయి. అలాంటి శ్రీహరి నీ వైపు ఉన్నాడు. నీ యొక్క వజ్రాయుధంతో నన్ను తొందరగా కొడితే నీకు సహాయం చేసినటువంటి శ్రీ మహావిష్ణువు పాదంలోకి ప్రవేశించి ఆయన లోకానికి వెళ్తాను. ఈ లోకాలన్నీ కూడా వదిలి పరమాత్మ పాదములు ఎందుకు చేరుతున్నాను? పరమాత్మలో చేరిన వారికి స్వర్గ బ్రహ్మలోకంలో లేనటువంటి సంపదలన్నీ కూడా చేరుతాయి. దేశము, అజ్ఞానము, బాధ, ఉద్వేగము పరమాత్మ దగ్గర అస్సలు ఉండవు. అక్కడ ఉండే సంపదతో 1,000,000 వంతు కూడా బయట ఉండదు. అలాంటిలో నేను పొందుతున్నాను. ఇంద్రుని ముందర పెట్టుకొని పరమాత్మకే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను తప్ప మరి దేని కొరకు స్వర్గంలో ఆధిపత్యము, బ్రహ్మలోక ఆధిపత్యము కానీ, భూలోక చక్రపరిత్వం కానీ ఏదీ కోరుకోను. నిన్ను తప్ప యోగాని, సిద్ధిని, మోక్షాన్ని కూడా కోరను. రెక్కలు రాని పక్షులు తమ తల్లిదండ్రులు ఆహారం వెతకడానికి వెళితే అవి వారు వచ్చే వరకు ఎదురు చూస్తున్నట్లుగా, పాలు తాగేటువంటి గోవులు తన తల్లుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఎడబాటు చెందినటువంటి పురుషుడు చేరుకోవాలని ఎలా ఎదురు చూస్తుంటాయో ఆ విధముగా నేను చూడడానికి నా మనసు దహదహలాడిపోతుందని పలికాడు. వాహనము లేక, ఆయుధము లేక కింద పడినటువంటి ఇంద్రుని చూసి ఆయుధం తీసుకోమని, ఆయుధం లేని వారితో యుద్ధం చేయనని, తాను ఇంద్రుడి చేతుల్లోని నారాయణ పతి పొందుతానని చెప్తాడు.
ఉత్తాసుడి యొక్క యుద్ధనీతికి ఆశ్చర్యపడి ఇంద్రుడు కారణం అడుగుతాడు. అప్పుడు ఉత్తాసుడు తన యొక్క సోదరి మరణానికి కారణమైనటువంటి ఇంద్రుడిని చంపడానికి పుట్టాను కాబట్టి తన కర్తవ్యం నిర్వహిస్తున్నాను అని అంటాడు. యుద్ధం జరుగుతుండగా ఉత్తాసురుడు ఇంద్రుడిని మింగేస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఉత్తాసుడి యొక్క ఉదరములో నారాయణ మంత్ర ప్రభావంలా జీర్ణం కాకుండా తన యొక్క వజ్రాయుధంతో పొట్ట చీల్చి బయటపడతాడు. ఆ తర్వాత తన యొక్క వజ్రాయుధంతో ఉత్తాసుని యొక్క తలను నరకడంతో ప్రారంభించిన ఉత్తరాయణ దక్షిణాయన మధ్యకాలంలో నలుపుతాడు. ఆ విధంగా ఉత్తాసురుడి వాదన జరుగుతుంది. మృతుడి సంహారంతో దేవేంద్రుడు ఎంతో సంతృప్తి చెంది అమరావతిని చేరుకుంటాడు. రక్షిత మహారాజు శుకమహామునితో ఉత్తాసుడు రాక్షసుడు కదా, అతని సంహరిస్తే ఇంద్రుడి బ్రహ్మహత్య పాతకం చుట్టుకోవడం ఏమిటి? అతను రాక్షసుడు కదా, అంత విష్ణుభక్తి అతని దగ్గర ఎక్కడ ఉంది అనే సందేహం అడుగుతాడు. అప్పుడు శుకముని రాక్షసుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి వివరించాడు. మృతుడు తప్ప స్వభావుడు, అలాగే బ్రహ్మవంశ సంజాతకుడు, గొప్ప విష్ణుభక్తుడు. అదెలా అంటే అతని యొక్క పూర్వజన్మ గురించి తెలుసుకోక తప్పదు. పూర్వం దేశాన్ని చిత్రకేతుడు పరిపాలించేవాడు. అతనికి 1,000,000 మంది భార్యలు. అంతమంది భార్యలు ఉన్నప్పటికీ అతనికి మాత్రం పిల్లలు లేరు. దాంతో చిత్రకేతుడు చెప్పలేనంత బాధ దుఃఖాన్ని అనుభవించసాగాడు. ఆ సమయంలో లోక సంచారం చేస్తూ బ్రహ్మర్షి అంగరీషుడు సురసేన దేశాన్ని సందర్శించాడు. అంగసూరునికి సకల మర్యాదలు చేశాడు. చిత్రకేతుడు పూజించాడు, అలాగే ఎంతో గౌరవించాడు. తన మనసులో ఉన్న బాధను కూడా వివరించమని చెప్పాడు. సంతతి కలిగేటటువంటి మార్గం చెప్పమని ప్రాధేయపడ్డాడు. అందుకు ఎంతో జాలి చెందాడు. అంగరీషుడు వెంటనే అతని చేత యజ్ఞం చేయించాడు. యజ్ఞాన్ని చిత్రకేతుడు పెద్ద భార్య కృతజ్ఞజ్యోతికి అందజేసి త్వరలోనే ఆమె కొడుకును ప్రసాదింపజేస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంగరీషుడు కృతజ్యోతి గర్భవతి అయ్యింది. 9 మాసాలు నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారుని చూసి చిత్రకేతుడు ఎంతో ఆనందించాడు. అంతటా కూడా పండగ చేశాడు. ప్రజలకు అనేకమైనటువంటి కానుకలు ఇచ్చాడు. బ్రాహ్మణులు మునులకు భూమి దానాలు ఇచ్చాడు. సంతృప్తి పరిచాడు అందరినీ. ఇంతవరకు బాగానే ఉంది. పెద్ద భార్య కృతజ్యోతికి తాము తప్ప ఎవరికి కూడా సంతానం లేదని చిత్రకేతుడు మిగిలినటువంటి భార్యలందరూ కూడా దుఃఖించసాగారు. చిత్రకేతుడు 1,000,000 మంది భార్యలతో కృతజ్యోతి ఒక్కదాన్ని మాత్రమే సంతాన యోగం కలిగింది. మిగిలిన వారికి లేరు. దీంతో వారందరూ కూడా తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనయ్యారు. పిల్లలని కనతండ్రి చేసినందుకు కృతజ్ఞజ్యోతి పట్ల మరింత అనురాగాన్ని పెంచుకొని ఆమెను మందిరానికి వీడి రావడం మానుకున్నాడు చిత్రకేతుడు. దీంతో మిగిలినటువంటి భార్యలకు కృతజ్యోతి పట్ల ఆమె కుమారుల పట్ల ఎక్కడ లేనటువంటి అసూయ ద్వేషాలు కలిగాయి. సవతి తల్లులందరూ కలిసి ఒకటయ్యారు. పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. కొడుకు పోవడంతో కృతజ్యోతి మొదలు నరికిన చెట్లు కింద పడిపోయినట్లుగా స్పృహ కోల్పోయి పడిపోతుంది. చిత్రకేతుడు కూడా మూర్ఛపోయాడు. కాసేపటికి తేరుకొని బోరున విలపించారు. ఇద్దరు కూడా ఆ సమయానికి నారదుడితో సహా అంగీరసుడు వచ్చాడు. చిత్రకేతుని ఓదార్చి అతనుకు వేదాంతాన్ని బోధించాడు. భార్యాబిడ్డలు రుణానుబంధం అన్నారు. వారి యొక్క సంయోగ వియోగాలకు తుకబడినవాడు అజ్ఞాని అని చెప్పాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక సంసార బంధాలు తెంచుకొని భగవంతుని ప్రార్థిస్తూ ముక్తిపదం చేరుకోమన్నాడు. అలా ఉండగా వైరాగ్యం కలిగింది చిత్రకేతుడికి. కానీ మర్చిపోయాడు. శ్రీహరిని ధ్యానించసాగాడు. సంఘర్షణ విద్య ఉపేక్షించాడు. ఆ విద్యా ప్రభావంతో చిత్రకేతుడికి భగవద్ దర్శనం కలిగింది. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. జ్ఞానబోధ చేశాడు. అతనికి చిత్రకేతువు సిద్ధ పురుషుడయ్యాడు. విమానం ఎక్కి భార్యలతో సహా శ్రీహరిని కీర్తిస్తూ కులగిరి పర్వత ప్రాంతాల్లో విహరించసాగాడు. అనేక లక్షల సంవత్సరాలు గడిపాడు. ఒకనాడు కైలాసానికి వెళ్ళాడు. చిత్రకేతువు పార్వతీ సహితుడే మహేశ్వరుడు కొలుతీరాడు. అక్కడ పార్వతీ శివుని అంతఃపీఠాన్ని అలంకరించింది. ఆ తర్వాత అది చూసినట్లు చిత్రకేతుడు పగలబడి నవ్వాడు. నిరాంత తపోనిష్ఠు గర్విష్ఠులైనటువంటి లోకేశ్వరుడైనటువంటి శంకరుడు సాధారణ మానవుళ్ళ భార్యను తొడ మీద కూర్చోబెట్టుకోవడం ఏంటని తప్పుపట్టాడు.
మునులు, ప్రమాదగణులు ఎవ్వరూ కూడా అందుకు బదులు పలకలేదు. మౌనం వహించారు. అందరూ కూడా పరమేశ్వరుని కూడా పెదవి విప్పలేదు. అది చూసినటువంటి పార్వతీదేవి విపరీతమైన కోపం వచ్చింది. చిత్రకేతుణ్ణి క్షమించరాదు అనుకుంది. అతన్ని ఇలా శపించింది. శివనింద పాలుపడినటువంటి నీకు ఇదే నా శాపం. రాక్షసుడివై జన్మించు. చేసినటువంటి తప్పులను తెలుసుకుంటావు. చిత్రకేతుడు చేతులు జోడించి శివపార్వతులకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శాపవరితంగా చిత్రకేతు ఉత్తాసురునిగా జన్మించాడు. ఇది శ్రీహరి భక్తుడైనటువంటి ఉత్తాసురుని యొక్క వృత్తాంతం. నారాయణ నామస్మరణ చేస్తూ విష్ణులోకాన్ని చేరినటువంటి అజమీలుడి యొక్క కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు అజమీలుడు. ఒక దాసిని పెళ్లాడి కులధర్మాన్ని కాదన్నాడు. అన్ని విధాల భ్రష్టువైన జోద్యం, దొంగతనం, వంచన జీవితం గడపసాగాడు. సజ్జనులను హింసించు దుర్జనులతో చేతులు కలిపాడు. కొంతమంది కొడుకులను కన్నాడు. వారిలో ఆఖరివాడి పేరు నారాయణుడు. అతడంటే అజమీలునికి చెప్పలేనంత ఇష్టం. అజమీలునికి 80 ఏళ్ళు వచ్చాయి. ముసలివాడైపోయాడు. ఇక ఆపన దశ సమీపించింది. ఆ సమయంలో కూడా అతను దేవుని నామస్మరణ స్మరించలేదు. ఇక ఆఖరి కొడుకు అయినటువంటి నారాయణ గురించి ఎంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రాణాలు పోతాయేమని భయపడుతూ అతనికి ఎదురుగా నిల్చున్నారు. వారిని చూసి భయపడ్డాడు. ఇక కొడుకును గట్టిగా కేక వేశాడు. నారాయణ నారాయణ అంటూ గొంతు చించుకున్నాడు. ఇక చచ్చిపోయాడు. దేవుడు ఏ క్షణము కూడా తలచింది లేదు. ఒక మంచి పని కూడా చేసింది లేదు. అయినా కూడా ఆఖరి క్షణాల్లో అజమీలుడు నారాయణ నారాయణ అని అన్నందుకు పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు. ఆ ఫలితంగా విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు. అజమీలుణ్ణి నరకానికి తీసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మాటను వివరించారు. ఆ మనిషిని మీరు ముట్టుకోకండి అన్నారు. విష్ణుదూతలు తేజరిల్లుతూ ఉన్నటువంటి విష్ణుదూతలను చూసి వారితో ఇలా అన్నారు. ఇతను మా మనిషి. మీరెవరో నాకు తెలియదు. మీరు మాత్రం యమధర్మరాజుకు ఒక శ్మశానాన్ని ధిక్కరిస్తున్నారు. అది చాలా తప్పు. మేము అజమీలుని విషలోకానికి తీసుకుపోయేందుకు వచ్చాము. ఇది ధర్మరాజును ఏమాత్రం కూడా ధిక్కరించడం కాదు అన్నారు. ఇక ఆశ్చర్యపోయారు యమభటులు. పక్కన నవ్వుకున్నారు. అందరూ కూడా అజమీలుని విష్ణులోకానికి తీసుకొని వెళ్తారా? ఏం పుణ్యం చేశాడని ఇతని గురించి మీకేం తెలుసు? ఇతను మహాపాపి. బ్రాహ్మణుడిగా పుట్టి చెప్పలేనటువంటి నీచ కార్యాలు చేశాడు. ఏనాడు ఈ సుమంత పుణ్యం కూడా చేయలేదు. ఇలాంటి వాడికి విష్ణులోక ప్రాప్తి ఆశ్చర్యంగా ఉంది అన్నారు యమభటులు. విష్ణుదూతలు జీవుల యొక్క పుణ్యపాపాల గురించి, మోక్ష ప్రాప్తికి సాధనటువంటి భగవాన్ నామస్మరణ గురించి యమభటులకు వివరించారు. భగవాన్ నామ మహిమ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేసినా సరే ఆఖరి క్షణాల్లో నోరారా భగవాన్ నామస్మరణ చేస్తే పాపాలన్నీ కూడా పోతాయి. మీరు చెప్పింది నిజమే. పాపాలు చేశాడు. అతను నరకానికి పోవలసిన వాడే. అయితే ఆఖరి క్షణాల్లో నారాయణ నారాయణ అంటూ హరినామ స్మరణ చేశాడు. అప్పుడు కూడా భగవంతుని స్మరించలేదు. అతను కేవలం కొడుకునే పిలిచాడు. అయినప్పటికీ అది హరినామ స్మరణ కదా. ఫలితంగా అతని పాపాలన్నీ పోయాయి. పుణ్యాత్ముడు అయ్యాడు. అందుకే మేము ప్రత్యక్షమయ్యాము. శ్రీహరినామ స్మరణ చాలా గొప్పది. మీరు అతన్ని ప్రశ్నించరాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కాదు కూడదు అంటే జరిగిందంతా మీ యమధర్మరాజుకు వివరించి నిజాలు తెలుసుకోండి అన్నారు విష్ణుదూతలు. సరే అన్నట్లుగా యమదూతలు అక్కడి నుండి తొలగిపోయారు. యమధర్మరాజును సమీపించి జరిగిందంతా కూడా చెప్పారు. అతనికి ఇక హరినామ స్మరణ అంత గొప్పదా స్వామిని అడిగారు. చాలా గొప్పది. ఆ నామస్మరణ విని వస్తున్న వైపు మీరు పోవద్దు. అలాంటి తప్పు మళ్ళీ చెయ్యొద్దు అని మందలించాడు యమధర్మరాజు తన భటులను. చేసిన తప్పుకు వారిని కూడా క్షమించమని శ్రీహరిని ప్రార్థించాడు యమధర్మరాజు. ఎంత పాపాత్ముడైనా కూడా ఆఖరి క్షణాలలో హరినామస్మరణ చేస్తే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి. అతను స్వర్గానికి అర్హుడు. హరినామస్మరణ అంత గొప్పది. ఆ నామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ దూతలను కనీసం కన్నెత్తైనా కూడా చూడవద్దని హెచ్చరించాడు యమధర్మరాజు. ఇక ఆ జూమిలో ఆ విషయంలో దూతలు చేసినటువంటి అపరాధాన్ని క్షమించమని శ్రీహరిని వేడుకున్నారు. మృత్యుగడలు సమీపిస్తుంటే యమభటులు రావడం, వారిని చూసి భయపడి తన యొక్క ఆఖరి కొడుకు నారాయణ 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 అని కేకలు వేయడం, అప్పుడు విష్ణుదూతలు రావడం, వారి మధ్య వివాదం చెలరేగడంతో ఇదంతా కూడా గమనించాడు అజమీలుడు. అప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది.
హరినామస్మరణ ఎంత గొప్పదో, ఆ శక్తి ఏమిటో, ఎలాంటిదో తెలియవచ్చింది. దాంతో జీవితం కూడా వ్యర్థం చేసుకున్నందుకు ఎంతగానో దుఃఖించాడు. ఆ తర్వాత మించిపోయింది ఏమీ లేదని భగవద్వంచిని పెంచుకున్నాడు. అన్ని బంధాలను తెంచుకొని విరక్తుడై గంగా తీరానికి చేరుకున్నాడు. భగవంతుని స్మరిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలానికి మృత్యుగడులు సమీపించినప్పటికీ విష్ణుదూతలు మరలా కనిపించారు. అతనికి వారిని చూసి ఎంతో ఆనందించాడు. చేతులు జోడి నమస్కరించాడు. గంగా తీరంలో దేహాన్ని విదించి విమానంలో వైకుంఠానికి చేరుకున్నాడు అజమీలుడు. అలా తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. కేవలం శ్రీహరి యొక్క నామస్మరణ చేస్తూ హరి యొక్క కరుణా కటాక్షాలు, స్వామివారి అనుగ్రహం కూడా మనపై ఎప్పుడూ ఉండాలని మరోసారి స్వామివారిని కోరుకుంటూ ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని చిన్న కామెంట్ చేయండి.